పోయినసారి చూసినప్పుడు మనం ఏం చూసామంటే బైబిల్లో ఉన్న ఏం చూసాం, డివిజన్స్ అన్నమాట. అంటే బైబిల్లో ఉన్న పుస్తకాలు ఎన్ని రీతులుగా విభజించబడ్డాయి అనే విషయాన్ని మనము చూసాము. హల్లెలూయా. ఎంతమందికి గుర్తుంది? ఎంతమందికి గుర్తుంది చెప్పండి. హల్లెలూయా. ఎవరికి గుర్తులేదా? ప్రపంచంలో ఏదైనా ఒక గొప్ప వరం ఉంది అంటే అదేంటంటే మర్చిపోయే వరం అంట. ఆ వరంలో మనకి ఇంకా ఎక్కువ ఉందనుకుంటా ఆ వరము. ఎందుకంటే మనం చాలా సులభంగా మర్చిపోతాం. అదే మనము గత 3 వారాల క్రితము ఎక్కడో ర్యాండమ్గా మనము ఛానళ్ళు మారుస్తున్నప్పుడు వచ్చిన ఏదైనా ఒక సీరియల్లో జరిగిన సంఘటన చెప్పమంటే మనందరికీ చాలా బాగా గుర్తుంటుంది కదా. ఏదైనా ఒక ఛానళ్ళు మారుస్తున్నప్పుడు ఒక సినిమా సీన్ తగిలితే ఆ సీను చెప్పమంటే ఇప్పటికీ గుర్తుంటుంది. నెల రోజుల క్రితం చూసింది కూడా మనం డైలాగ్ టు డైలాగ్ చదువుతాం. చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళంటే ఒక సినిమాకి వెళ్ళి వచ్చిన తర్వాత అది ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం. సినిమాకి వెళ్ళని వాళ్ళకి ఏం చేసేవాళ్ళన్నీ అన్ని స్టోరీ ఫస్ట్ టైటిల్ కార్డు పడిన దగ్గర నుంచి చివరిలో క్లైమాక్స్ ఫైట్లో హీరో విలన్ని మొహం మీద కొట్టేదాకా మొత్తం పిన్ టు పిన్ చెప్పుకుంటూ వస్తారు. మొత్తం చెబుతారు పక్కన ఉన్న వాళ్ళకి. అంటే వీళ్ళు ఇంకా చూడాల్సిన అవసరంలా సినిమా. కానీ బైబిల్ గురించి మాట్లాడమంటే మాత్రం పక్కన వాళ్ళకి చెప్పటం తీసేయండి, పక్కన వాళ్ళకి చెప్పటం అక్కడ దాకా వద్దు. కనీసం మనకు కూడా గుర్తుండదు. ఇక్కడ విని ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏం చెప్పారో కూడా మనకి చాలాసార్లు గుర్తుండదు. అంటే మనము ఏం వింటున్నామో మనము చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. చూడండి, కొన్ని ప్రసంగాలు వింటే ఆ ప్రసంగాలు మనకి గుర్తుండిపోతాయి. హల్లెలూయా. కొంతమంది ప్రసంగిస్తే ఎలా ఉంటుందంటే ఆ ప్రసంగాలు మనకి చాన్నాళ్ళు గుర్తుంటాయి. ఒక వ్యక్తి ఎవరైనా ఒక పెద్ద స్పీకర్ వచ్చి ఈ ఊరిలో ఒక ప్రసంగం చెబితే ఒక 2-3 ఏళ్ల తర్వాత ఆ వ్యక్తి ఏ ప్రసంగం చెప్పాడో ఆ పాయింట్లు కూడా ఇప్పటికీ గుర్తుండే ఆ యొక్క సందర్భాలు ఉంటాయి. ఎందుకంటే మనం ఎంత జాగ్రత్తగా అయితే వింటామో మనకి అంత గుర్తుండే అవకాశం ఉంది. హల్లెలూయా. కానీ నిర్లక్ష్యంగా విన్నప్పుడు ఏమవుతుందంటే అది మనకి గుర్తుండదు. అయితే ఏం చెప్పామంటే పాత నిబంధనలో ఎన్ని ఉన్నాయి డివిజన్స్? 5. కొత్త నిబంధనలు ఎన్ని ఉన్నాయి? 5. పాత నిబంధనలో ఉన్న 5 ఏంటి? ఫస్ట్ పంచకాండాలు, ఆదికాండం నుంచి ద్వితీయోపదేశ కాండం వరకు. తర్వాత చరిత్ర గ్రంథాలు, చరిత్ర పుస్తకాలు. ఎక్కడి నుంచి? యెహోషువ గ్రంథము నుంచి ఎస్తేరు గ్రంథం వరకు. ఏం పుస్తకాలు అవన్నీ? చరిత్ర పుస్తకాలు. 12 పుస్తకాలు ఉంటాయి. ఆ తర్వాత ఏమేమి ఉన్నాయి? కావ్య గ్రంథాలు. అవేంటివి? యోబు గ్రంథం నుంచి పరమగీతం వరకు. తర్వాత ప్రవక్తలు 17 గ్రంథాలు ఉంటే పెద్ద ప్రవక్తల హెడ్డింగ్ కింద 5 గ్రంథాలు, చిన్న ప్రవక్తల హెడ్డింగ్ కింద 12 గ్రంథాలు ఉన్నాయి. మొత్తం ఎన్ని? 39 పుస్తకాలు. హల్లెలూయా. కొత్త నిబంధనలోకి వచ్చేసరికి కూడా కొత్త నిబంధనలో కూడా ఎన్ని? 5 డివిజన్స్. ఫస్ట్ ఏంటిది? సువార్తలు. మత్తయి, మార్కు, లూకా, యోహాను. తర్వాత ఏంటంటే సంఘ చరిత్ర, ఒక పుస్తకం అపోస్తలుల కార్యాలు. తర్వాత పౌలు పత్రికలు ఎన్ని? 13+1 14. తర్వాత సాధారణ పత్రికలు. సాధారణ అంటే జనరల్ ఎపిస్టల్స్, అంటే పేతురు, యోహాను, యాకోబు, అలాగే యోధా రాసినవి. చివరిలో ఉండేది ప్రవచన గ్రంథం. ఏంటిది అది? ప్రకటన గ్రంథం. హల్లెలూయా. కాబట్టి ఇవన్నీ కలిపితే ఏంటి? ఒక బైబిల్. వీటన్నిటిని కలిపితే ఏమంటారు? ఒక బైబిల్ అంటారు. హల్లెలూయా. ఇవన్నీ సాధారణంగా ఈ బైబిల్ని గురించి అందులో ఉన్నవన్నీ చర్చిలో చెప్పరు. చర్చిలో ఏం చెప్తారు? ఇప్పుడు మామూలుగా పైన ఇప్పుడు అబ్రహాముని దేవుడు ఏం చేశాడు? దీవించాడు. నిన్ను కూడా ఏం చేస్తాడు? దేవుడు దీవిస్తాడు. తర్వాత జక్కయ్య చెట్టు ఎక్కాడు, జక్కయ్య చెట్టు దిగాడు, జక్కయ్య ఇంట్లోకి వెళ్ళాడు. ఈరోజు నువ్వు కూడా యేసుప్రభుని చూడాలి, అందరూ చప్పట్లు కొట్టి ఇంటికి పోదాం పదండి. అంటే ఏంటి? అంత సింపుల్గా పైన మాటలు చెప్పుకుంటూ పోతారు. వినేవాళ్ళు కూడా జక్కయ్య గురించి ఈరోజు మాట్లాడుకుందామంటే ఏమంటారు? అరే జక్కయ్య గురించి నేను రక్షణ పొందిన దగ్గర నుంచి అంటున్నా. జక్కయ్య గురించి చెప్పమంటే అందరూ చెబుతారు. జక్కయ్య ఎవరంటే జక్కయ్య ఫస్ట్ పొట్టోడని చెబుతారు. ఇంకేం చెబుతారు? జక్కయ్య యేసుప్రభుని చూడాలను. అంటే ఎప్పుడు ఇంకా చెప్పినవే చెప్పి విన్నవే విని
ఇంకెప్పుడు ఇదే ఇక. వినే వాళ్ళకి ఒక ఒక వ్యక్తి ఒక పాస్టర్ ఒక ప్రసంగం చెప్తున్నాను అంటే, ఆ ప్రసంగం మొత్తం ఎలా ఉంటుందో విశ్వాసులందరికీ ముందే అర్థమైపోద్ది. ఎప్పుడు ఒకే టాపిక్కు ఒకే ఒకే ఉంటే ఏంటంటే, వాళ్ళు ఎక్కడున్నారో అక్కడే ఉంటారు. వాళ్ళు అక్కడి నుంచి ఎదగరు. ఎల్‌కేజీలో పాఠం చెప్పేటప్పుడు ఏం చెప్పాలి? ఏబీసీడీలు చెప్పాలి. వాళ్ళకి 10థ్ క్లాస్ సిలబస్ తీసుకెళ్ళి ఎల్‌కేజీ వాళ్ళకి చెప్తారా? చెప్పరు గదా! అంటే ఏంటి? సంవత్సరాలు మారే కొద్దీ వాళ్ళకేం మారుతుందంటే సిలబస్ మారుతుంది. హల్లెలూయా! కానీ మనకేంట్రా అంటే సంఘంలో ఎన్ని సంవత్సరాలు గడిచినా సిలబస్ ఒకటే. ఏంటిది? ఎన్ని సంవత్సరాలు గడిచినా ఒకటే సిలబస్. ఏంటి ఆ సిలబస్ అంటే ఎప్పుడు ఎప్పుడు ఆ జక్కయ్య, ఆ అబ్రహాము లేకపోతే ఒక 4 వచనాలు రాసుకొనొచ్చి, ఆ 4 వచనాలు మీ ముందు చదివి, ఇదే ప్రసంగం అయిపోయింది ఎళ్ళిపోవటం. ఇది కాదు. ఓకే. వచనాలు అయిపోగొట్టడం ప్రసంగం కాదు. హల్లెలూయా! ఆ వచనము చూడండి 100 వచనాలు రాసుకొచ్చి, ఆ 100 వచనాలు మీ ముందు చదివితే అది ప్రసంగం కాదు. అందులో ఒక్క వచనమన్నా మీ జీవితానికి అది అనుభవిస్తే అది నిజమైన ప్రసంగం. హల్లెలూయా! ఒక్క వచనమన్నా. మీరు బైబిల్‌ని రోజుకి 100 అధ్యాయాలు చదివినంత మాత్రాన ప్రయోజనం లేదు. ఒక్క వచనమే మీకు జీవితాంతం గుర్తుండిపోయే రీతిగా మీరు చదివితే అదే మీ జీవితానికి ప్రయోజనం. హల్లెలూయా! బైబిల్‌ని మీరు చదవటం ముఖ్యం కాదు. బైబిల్‌ని మీరు అర్థం చేసుకోవటం ముఖ్యం. హల్లెలూయా! చదివినంత మాత్రాన మీకు వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. చదివితే మీకు ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఇంకొంతమంది చదవటం కోసమే చదువుతారు బైబిల్‌ని. అంటే అదేదో డ్యూటీ లాగనమాట. అంటే ఎలాగంటే నేను ఇన్ని సార్లు చదివానని చెప్పుకోవటానికి చదవటం అది. ఇప్పుడు ఆదికాండం 1 అధ్యాయం మొదలుపెట్టి 20 అధ్యాయం దాకా చదివితే వరుసగా ఆపకుండా చదివితే ఎంత సమయం పడుతుంది చెప్పండి? ఒక గంటన్న పడుతుంది కదా దాదాపు. గంట. ఇప్పుడు ఆపకుండా చదువుకుంటూ పోతే ఏమన్నా అర్థం కాకుండా ఏమన్నా ప్రయోజనం ఉందా? ఆదియందు దేవుడు భూమి ఆకాశాలను సృజించెను. ఇట్లా చదువుకుంటూ పోయి చిన్న చిన్న పాయింట్లు ఉంటాయి. అవన్నీ మనం అర్థం చేసుకోకుండా పోతే ప్రయోజనం ఏమీ లేదు. కానీ రోజుకు ఒక అధ్యాయమే చదివి అందులో ఉన్న మాటను అర్థం చేసుకుంటే అది మనకి ప్రయోజనము. హల్లెలూయా! అంటే మనం ఏది చేసినా దేవుడికి సంబంధించిన విషయాలు అది ఒక డ్యూటీ చేసినట్టు మనము చేయకూడదు. హల్లెలూయా! అంటే డ్యూటీ అంటే ఏంటి? ఇది పూర్తవ్వాలి ఈరోజు అని చేయకూడదు. హల్లెలూయా! నేను సంవత్సరంలో బైబిల్ పూర్తి చేయాలి అని బైబిల్ చదవకూడదు. ఆమేన్. మనం చదివేది కొద్దిగైనా అది ఆ రోజుకి మన జీవితానికి అది ప్రయోజనం చేకూరాలని చదవాలి. హల్లెలూయా! అది మన జీవితానికి ప్రయోజనకరంగా ఉంటుంది. అంతేకాని డ్యూటీ చేసినట్టు చేస్తే అది ప్రయోజనం కాదు. హల్లెలూయా! ఏదైనా సరే అది ప్రార్థన కూడా సరే. ప్రార్థన అంటే ఏంటది? సహవాసము అంటారు. సహవాసంలో ఎంతమంది మాట్లాడతారు? మనం మాట్లాడతాము. ఎదుట ఉన్నవాళ్ళు కూడా మాట్లాడతారు. అంతా మనమే మాట్లాడి ఎదుట ఉన్న వాళ్ళకి అవకాశం ఇవ్వకపోతే దాన్ని సహవాసం అంటారా? అనరు. మనమేం చేస్తామంటే అంతా మనమే మాట్లాడతాం. దేవుడు మాట్లాడాలి అనుకునే సమయానికి ప్రార్థన అయిపోయిందని అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాం. దాన్ని సహవాసం అంటారా ఎవరన్నా? దాన్ని సహవాసం అనరు. డ్యూటీ అంటారు దాన్ని. డ్యూటీ అంటే ఏంది? ఉదాహరణకి డ్యూటీ అంటే ఏంటంటే, ఇప్పుడు కంపెనీల్లో ఎక్కడన్నా ఆఫీసుల్లో మీకు ఒక ప్రాజెక్ట్ ఇస్తారు. ఈ ప్రాజెక్ట్ ఇచ్చి దానికి ఒక డెడ్‌లైన్ పెడతారు. డెడ్‌లైన్ పెట్టి ఏమంటారు దానికి? మీరు ఇన్ని రోజుల్లో దీన్ని మీరు పూర్తి చేయాలి అని చెప్పి డెడ్‌లైన్ పెడతారు. ఆ డెడ్‌లైన్ లోపు మీరు ఏదైనా చేయండి. రాత్రి నిద్రైనా పోకండి. మీరు దాన్ని ఖచ్చితంగా పూర్తి చేయాలి. దాన్ని డ్యూటీ అంటారు. రోజుకి మీకు మీకు నిర్ణయించబడిన ఒక పని ఉంటుంది. ఆ పని చేస్తే దాన్ని డ్యూటీ అంటారు. కానీ బైబిల్ చదవటం, ప్రార్థన చేయటం అదొక డ్యూటీ కాదది. అదేంటంటే అది ఇన్ని గంటలు అని కూడా చెప్పటానికి లేదది. ఇప్పుడు ప్రార్థన ఇన్ని గంటలు చేశాను అని చెప్పటానికి కూడా లేదు మనకి. దేనికి ప్రార్థన అంటే ఏంటి? దేవుడితో మాట్లాడటం. అంటే దేవుడితో మాట్లాడే సమయాన్ని కూడా లెక్క పెట్టే వాళ్ళు ఉన్నారా ఈ ప్రపంచంలో? ఏమంటారు? రోజుకి నేను 3 గంటలు ప్రార్థన చేస్తా. 4 అంటే దేవుడితో మాట్లాడే సమయాన్ని కూడా లెక్క పెడుతున్నావు నువ్వు. అంటే దాన్ని కూడా ఒక లెక్క క్రిందకి తీసుకుంటున్నారు. అంటే దాన్ని కూడా ఒక డ్యూటీ. అంటే 3 గంటలు దాటితే ప్రార్థన చేయవన్నమాట ఇక. ఇప్పుడు రోజుకి 2 గంటలు ప్రార్థన చేయాలి అనుకున్నారు. 2 గంటలు చేశారు. 2 గంటలు దాటితే ఇంక ప్రార్థన చేయరనమాట. ఇంక అయిపోయింది అక్కడితో. ఆ రోజుకి మీ డ్యూటీ
అయిపోయింది. ఇంకా దేవుడితో మాట్లాడాల్సిన అవసరంలా. అంటే ఇదేంటంటే ఒక లైఫ్ స్టైల్ ఇది. పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకుండేదాకా మీరు ప్రతి సమయంలో దేవుడితో మాట్లాడొచ్చు మీరు. హల్లెలూయా! మీరు నడుచుకుంటూ దేవుడితో మాట్లాడొచ్చు, మార్కెట్‌కి వెళ్తూ దేవుడితో మాట్లాడొచ్చు, ఇంట్లో అంట్లు తోముకుంటూ దేవుడితో మాట్లాడొచ్చు, బట్టలు ఉతుక్కుంటూ దేవుడితో మాట్లాడొచ్చు, సైకిల్ తొక్కుంటూ దేవుడితో మాట్లాడొచ్చు, లేకపోతే స్కూల్లో కూర్చొని మధ్యలో ఆ సమయంలో ఆ పీరియడ్లు మారే సమయంలో దేవుడితో మాట్లాడొచ్చు. నిజంగా ఇలాగ మాట్లాడే వాళ్ళకి అక్కడక్కడ మాట్లాడిన సమయాలు లెక్కబెట్టే అవకాశం ఉంటుందా చెప్పండి? ఉండదు. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి నడుచుకుంటూ కళామందిర్ సెంటర్ వెళ్ళాలంటే అక్కడికి నడుచుకుంటూ వెళ్తూ దేవుడితో మాట్లాడుతూ వెళ్ళి వెనక్కి వచ్చాను. మరి ఇంకేదో పని చేసుకుంటూ దేవుడితో మాట్లాడాను, ఇంకేదో చేసుకుంటూ ప్రార్థన చేశాను. అంటే ఇట్లాగా పని చేసుకుంటూనే ప్రభువా నాకు సహాయం చేయి, నాకు ఇది నాకు అది అంటే నాకు మనసులోకి వచ్చిన ప్రతిదీ ప్రార్థన చేస్తున్నాను. అక్కడ 2 నిమిషాలు, ఇక్కడ 3 నిమిషాలు ఈ ముక్కలన్నీ తీసి కలిపి నేను 3 గంటలు ప్రార్థన చేశానని ఎవడైనా చెప్పగలడా? ఎవడు చెప్పలేడు. దేనికి వాడి వాడి మనసు వాడు చేసే ప్రార్థన సమయం మీద లేదు. వాడి మనసు ప్రార్థన దేవుడితో మాట్లాడే దాని మీద ఉంది. హల్లెలూయా! మన మనసు మన ప్రార్థన సమయం మీద ఉండకూడదు. మన మనసు మన ప్రార్థన మీద ఉండాలి. హల్లెలూయా! దేని మీద ఉండాలి మన మనసు? ప్రార్థన మీద ఉండాలి. ప్రార్థన సమయం మీద ఉండకూడదు. హల్లెలూయా! దేవుడితో నిజంగా సహవాసాన్ని మనం ఏం చేయాలంటే ఎంజాయ్ చేయాలంట. హల్లెలూయా! అయితే ఈ రోజున చూద్దాం కొన్ని విషయాలు. ఏంటంటే మనం చూసే విషయాలు ఈ రోజున చూడండి, బైబిల్లో మనం చూసాం కదా, బైబిల్లో ఏమున్నాయి? చాలా పేర్లు ఉన్నాయి. ఏం పేర్లు? మనుషుల పేర్లు ఉన్నాయి, ఇంకా స్థలాల పేర్లు ఉన్నాయి, ఇంకా కొండల పేర్లు ఉన్నాయి, లోయల పేర్లు ఉన్నాయి. వీటన్నిటికీ ఎక్కువ శాతం మనం చూస్తే అప్పటికప్పుడే పెట్టిన పేర్లు. ఎట్లా పెడతారు? అక్కడ ఏదైనా ఒక యుద్ధం జరిగితే ఆ యుద్ధానికి సంబంధించిన ఒక పేరు. ఉదాహరణకి దినవృత్తాంతాల గ్రంథంలో ఒక లోయకి పేరు పెడతారు. ఏం పేరు చెప్పండి? బెరాకా లోయ. ఏంటి బెరాకా అంటే? స్తుతి, ఆశీర్వాదం. అంటే వాళ్ళు స్తుతించే వాళ్ళని ముందు పెట్టే యెహోషాపాతు యుద్ధానికి వెళ్ళినప్పుడు యుద్ధాన్ని గెలిచాడు కాబట్టి ఆ లోయకి అది పేరు పెట్టాడు. హల్లెలూయా! అంటే బైబిల్లో ఉన్న ప్రతి పేరుకి ఏంటి? ఒక అర్థం అనేది ఉంది. బైబిల్లో దేన్ని దేవుడు ప్రతి పేరుకి మనం ఏం చేయొచ్చు అంటే మన జీవితాలకి మనం అన్వయించుకోవచ్చు. హల్లెలూయా! ఏ పేరు చదివినా ఆ పేరులో నుంచి మనకు ఒక అన్వయింపు అనేది మన జీవితానికి ఖచ్చితంగా దొరుకుతుంది. హల్లెలూయా! ఏ పేరైనా సరే అది. బైబిల్లో పేర్లు కూడా చాలా తమాషాగా పెడతారు. ఇప్పుడు ఇస్సాకు భార్య రిబ్కా మరుసటి సంవత్సరానికి నీకు కుమారుడు జన్మిస్తాడు అంటే ఆమె ఏం చేసింది? నవ్విందంట. నవ్వినందుకు వాళ్ళు ఏం పేరు పెట్టారు అతనికి? నవ్వు అని పేరు పెట్టారు. ఎవడైనా పిల్లోడు పుట్టేటప్పుడు ఆ పిల్లోడు పుట్టే సమయంలో ఏడిచారు ఇంకో అక్కడ ఎవరన్నా, వీడి పేరు ఏడుపు, ఎబ్బేజు, వేదన పుత్రుడు. అంటే ఏంటి? సందర్భానుసారమైన పేర్లు పెట్టేవాళ్ళు అక్కడ. ఎవరైనా వాళ్ళు పుట్టే సమయంలో కానీ వాళ్ళకి నోవాహు పుట్టినప్పుడు అక్కడ వాళ్ళ పెద్దలు అనుకున్నారంటే ఏమనుకున్నారు? నోవాహు పుట్టినప్పుడు పెద్దలు, ఇతని దినాల్లో మనకి నెమ్మది కలుగును అనుకొని అతనికి నోవాహు అని పేరు పెట్టెను. అంటే నోవాహు అనే పేరుకి అర్థం ఏంటంటే నెమ్మది. అంటే తెలుగులో పిలవాలంటే ఒక పిల్లోడిని అరే నెమ్మది అని మనం పిలవాలి. ఇస్సాకును పిలవాలంటే అరే నవ్వు, అరే ఏడుపు, ఎబ్బేజుని పిలవాలంటే తెలుగులో. కాబట్టి ఏంటంటే ప్రతి పేరు ఆ సందర్భానుసారంగా వాళ్ళు పెట్టేవాళ్ళు. కాబట్టి బైబిల్లో ప్రతి పేరుకి ఏంటంటే ఒక అర్థం అనేది మనకి ఉంటుంది. హల్లెలూయా! బైబిల్లో సంఖ్యలు ఉన్నాయి. సంఖ్యలకు కూడా ఏముంటుంది? అర్థం అనేది ఉంటుంది. హల్లెలూయా! సంఖ్యలు కూడా చాలా ప్రాముఖ్యం. సంఖ్యలు కూడా మనతో బైబిల్లో నుంచి మాట్లాడతాయి. ఏం మాట్లాడితే బైబిల్లో సంఖ్యలు? 7 అంటే సంపూర్ణమైన లేకపోతే పరిపూర్ణమైన సంఖ్య, లేదా ముగింపుకి సూచించే సంఖ్య అని కూడా అంటారు. అలాగే 12 అంటే చాలా ఉన్నాయి. అపోస్తలులు, అలాగే ఇశ్రాయేలీల్లో ఉన్న 12 గోత్రాలు, అలాగే ఇంకా మనకి 12 మార్కు సువార్త 5వ అధ్యాయంలో 2 12లు కనపడతాయి. ఏంటి? 12 సంవత్సరాలుగా రక్తస్రావం కలిగిన స్త్రీ, అలాగే 12 ఏళ్ల యాయిరు కుమార్తె మరణించి తిరిగి లేవటం. ఇలాగేంటంటే సంఖ్యలు కూడా అంటే వీటిలోకి వెళ్ళట్ల. వాటికి 12 అంటే రియల్ మీనింగ్ ఏంటి? ఆత్మానుసారంగా అంటే దాని అర్థం ఏంటని చెప్పట్లా.
కాబట్టి ఏంటంటే బైబిల్‌లో మీరు ఏది చదివినా దానికి ప్రాముఖ్యత ఉంది. అనవసరంగా ఏది రాయలేదు. హల్లెలూయా! అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే బైబిల్‌లో అనవసరంగా ఏది రాయలేదు అని చెప్పడానికి ఈ మాట చెప్పాను. మనం మాట్లాడితే మనం 100 మాటలు మాట్లాడితే అందులో 99 మాటలు అనవసరమైనవి ఉంటాయి. కానీ బైబిల్ మనకి ఇచ్చినప్పుడు దేవుడు అందులో ఒక్క మాట కూడా అన్నెసెసరీ వర్డ్ అనేది మనకి దేవుడు ఇవ్వలేదు. హల్లెలూయా! ప్రసంగంలో కూడా అనవసరమైన మాటలు ఉంటాయి. కానీ బైబిల్‌లో అనవసరమైన మాటలు ఉండవు. ప్రసంగంలో అనవసరమైన మాటలు ఉంటాయా? ఉండవా? ఖచ్చితంగా ఉంటాయి. నేను చెప్పే దాంట్లో అయినా, వేరే వాళ్ళు చెప్పే దాంట్లో అయినా, ఎవరు చెప్పే దాంట్లో అయినా అనవసరమైన మాటలు ఖచ్చితంగా ఉంటాయి. కానీ అది ఎంత పరిణితి అనేది ఒక్కొక్కరిని బట్టి తేడా ఉంటుంది. ఒక్కొక్కళ్ళు చెప్తే 100 మాటలు చెప్పారనుకో ప్రసంగంలో, 10 మాటలు అవసరమైనవి ఉంటాయి, 90 మాటలు అనవసరమైనవి ఉంటాయి. ఇంకొంతమంది చెబితే అసలు 100 మాటలు అనవసరమైనవే. అంటే ఇంకా బైబిల్‌కి సంబంధించి మాట్లాడరు వాళ్ళు. కాబట్టి ఇలాగ ఉంటుందని చెప్పి మనము అర్థం చేసుకోవాలి. హల్లెలూయా! కాబట్టి ఏంటంటే బైబిల్‌లో ఇలాగ చాలా రకాలైన మనకేంటంటే చిన్న చిన్న విషయాలు మనం అర్థం చేసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. హల్లెలూయా! కాబట్టి బైబిల్‌ని చదవటం అనేది మనకి చాలా ప్రాముఖ్యం. బైబిల్‌ని ధ్యానించడం అనేది చాలా ప్రాముఖ్యం. ఆమేన్. చూడండి మీరు ఎప్పుడైతే బైబిల్ చదవటం మానేస్తారో, ఈ మాట జాగ్రత్తగా గమనించండి. మీరు ఎప్పుడైతే బైబిల్ చదవటం మానేస్తారో, లేకపోతే సరి అయిన దేవుని బోధ వినటం మానేస్తారో, దేవుని యొద్ద నుంచి ప్రత్యేకమైన కటాక్షము కొరకు నూనె బాటిల్‌ని కొనుక్కుంటారు మీరు. ఏం చేస్తారు మీరు? నూనె బాటిల్‌ని కొనుక్కుంటారు. ఎప్పుడైతే మీరు బైబిల్‌ని చదవరో, అంటే స్వస్థత కొరకు ఇంట్లో పెట్టుకుంటారు. అది కూడా కాదు. ఎందుకు ఇప్పుడు దాన్ని తీసుకొనొచ్చి ఎవరు అనాయింట్ చేయాలంట? సంఘపు పెద్దలు నూనె రాచి ప్రార్థించాలంట. హల్లెలూయా! ఎవరు ప్రార్థించాలి? సంఘపు పెద్దలు. ఆమేన్. కాబట్టి ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మీరు సరిగ్గా వినరో, దేవుని యొద్ద నుండి ప్రత్యేక కటాక్షం కొరకు ఒక నూనె బాటిల్ మీరు కొనుక్కుంటారు. ఖచ్చితంగా కొంటారు మీరు. ఎందుకు? మీకు బైబిల్, మీరు వాక్యాన్ని సరిగ్గా మీకు తెలియనప్పుడు మీరు చేసే పని అది. మీరు ఒక కర్చీఫ్‌ని మీరు ఖచ్చితంగా మీ ఇంట్లో పెట్టుకుంటారు. మీ బీరువాలో పెట్టుకుంటారు కర్చీఫ్‌ని. పాస్టర్ గారు ఇప్పుడు పౌలు నడికట్టుకి తాకిన ఆ యొక్క రుమాలు ఏమైందంట? అనేక మందిని స్వస్థపరిచింది. హల్లెలూయా! అది వాస్తవమే. ఇప్పుడు కూడా అద్భుతం జరుగుతుంది. ఇప్పుడు కూడా అద్భుతాలు జరుగుతాయి. ఏది? అభిషిక్తులైన వాళ్ళు పట్టుకుంటే జరుగుతాయి. కానీ ఇప్పుడు ఒక 10,000 కర్చీఫ్‌లు అమ్మాడనుకోండి ఒక వ్యక్తి. ఆ 10,000 కర్చీఫ్‌లను ముట్టుకున్నాడా ఆ వ్యక్తి? అది ప్రశ్న. ప్రార్థన చేసి అనకూడదు. అక్కడ ప్రార్థన చేయలేదు పౌలు గారు. 10,000 కర్చీఫ్‌లను అమ్మితే నువ్వేం చేయాలి? 10,000 కర్చీఫ్‌లని ప్రత్యేకంగా ముట్టుకొని ఆ తర్వాత నువ్వు అమ్మాలి. ముట్టుకోకుండా అమ్మితే ఏం లేనట్టు దాంట్లో? అభిషేకం లేనట్టు. అక్కడ అతనికి తాకింది. ఇక్కడ నీకు తాకకుండా ఎలా చెబుతావు? కాబట్టి ఏంటంటే చూడండి, బైబిల్ ఎప్పుడైతే మనకి పక్కకెళ్ళిపోతుందో మిగతావన్నీ మన ముందుకు వచ్చి నిలబడతాయి. వాక్యం ఎప్పుడైతే మన పక్కకెళ్ళిపోతుందో వాక్యం ప్లేస్‌లో వేరేవన్నీ వస్తాయి. అన్నీ నిలబడతాయి. అంటే కర్చీఫ్ ద్వారా అద్భుతాలు జరగలేదంటే చాలా జరిగినాయి. హల్లెలూయా! నూనె ద్వారా జరగలేదంటే చాలా జరిగినాయి. హల్లెలూయా! కానీ మన ఫోకస్ అదై ఉండకూడదు. చూడండి, ఇప్పుడు యేసు ప్రభు అద్భుతం చేస్తే మన ఫోకస్ అద్భుతమై ఉండకూడదు కానీ అద్భుతం చేసిన యేసయ్య ఉండాలి. హల్లెలూయా! ఈ మాట చాలా మళ్ళా చెప్తున్నాను వినండి. యేసు ప్రభు అద్భుతం చేస్తే ఈ మాట చాలా జాగ్రత్తగా వినాలి. యేసు ప్రభు అద్భుతం చేస్తే మన ఫోకస్ అద్భుతమై ఉండకూడదు కానీ మన ఫోకస్ ఏదై ఉండాలి? యేసు ప్రభు అయి ఉండాలి. హల్లెలూయా! అంటే మన ఫోకస్ యేసు మీద నుంచి అద్భుతం మీదకి షిఫ్ట్ అవ్వకూడదు. ఆమేన్. అద్భుతాలు అవి జరుగుతూనే ఉంటాయి. నూనె రాస్తే అద్భుతం జరుగుతూనే ఉంటుంది. అది ఓకే. కానీ దాన్ని మనం పట్టించుకోకూడదు. యేసుని మనం ఎక్కువగా మాట్లాడాలి. హల్లెలూయా! మీకు ఉదాహరణకి ఒక విషయాన్ని ఈ రోజున మనం చూద్దాం. నిర్గమకాండము 3వ అధ్యాయంలోకి మనం వస్తే చూడండి, మన ఫోకస్ అంతా వాక్యమై ఉండాలి.
3వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదువుతాం. మోషే మిద్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచు, చూడండి, ఆ మందను అరణ్యము అవతలకి తోలుకొని దేవుని పర్వతమైన హోరేబునకు, చూడండి, మోషే ఏం చేశాడంట, మిద్యాను యాజకుడైన ఇత్రో అను తన, అంటే మోషేకు ఒక మామ ఉన్నాడు. మోషేకు ఎవరున్నారు? మామ. ఈ మామ ఎవరు? మిద్యానీయుడు. మిద్యానీయుడు అంటే అన్యుడు. ఇతను ఏం చేశాడు, అతని మందను తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చాడంట. అక్కడ చూడండి ఏమైంది, ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను. కానీ చూడండి, అతను చూస్తున్నాడంట. చూస్తున్నప్పుడు ఏమైంది, అందరికి చూడండి, అది చూస్తున్నప్పుడు ఏమైంది, అతనికి ఒక పొద ఏమవుతుందంట, మండుతూ ఉందంట. కానీ పొద ఏమవ్వలేదు, మండుతుందే కానీ పొద కాలిపోలేదు. ఇప్పుడు ఇదేంటి, ఒక పెద్ద అద్భుత ఆశ్చర్యం. పొద మండుతుంది కానీ పొద ఏమవట్లేదు, కాలిపోలేదు. ఇది ఒక ఆశ్చర్యంలాగా అతనికి కనిపించింది. మనకు కూడా అలాగే ఆశ్చర్యమే అది కూడా. అయితే ఏమైంది చూడండి, కాలిపోలేదు. అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి, చూడండి, అతనికి ఏంటంటే అది ఒక గొప్ప వింత. అంటే ఏంటి, అరే పొద మండుతుంది కానీ అదేమవట్లేదు, కాలిపోవట్లేదు. అది అతని కన్నులకు ఎలా కనపడింది అంటే ఒక గొప్ప వింతలా కనపడింది. దాన్ని చూడటానికి అతను ఏం చేశాడంట, ఆ తట్టుగా వెళ్ళాడంట. ఆ తట్టు, దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. చూడండి, దాన్ని చూడటానికి రావటం దేవుడు చూశాడంట. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతనిని పిలిచెను. అందుకు అతడు చిత్తము ప్రభువా అనెను. చూడండి, మోషే మోషే అని ఎన్నిసార్లు పిలిచాడు? 2 సార్లు. చూడండి, ఒక్కసారి పిలిస్తే పలికే వాళ్ళకి 2 సార్లు పిలవాల్సిన అవసరం ఉంటుందా? ఉండదు కదా. ఒకసారి పిలిస్తే పలికారనుకోండి, రెండోసారి పిలుస్తారు ఎవరన్నా? పిలవరు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు, మోషే మోషే అని పిలుస్తున్నాడు. 2 సార్లు పిలిచాడు. 2 సార్లు ఎందుకు పిలిచుంటాడు అంటే, మోషే he was so much amazed that the bush is burning but not yet burned. అంటే ఆ యొక్క పొద ఏదైతే ఉందో అది మండుతుంది కానీ కాలిపోలేదు అనే ఒక గొప్ప వింతగా దాన్ని చూసి దానితో ఏమైపోయాడంటే మోషే ఆశ్చర్యచకితుడైపోయాడు. హల్లెలూయా. ఆశ్చర్యచకితుడైపోగా ఏమయ్యాడు, వేరే, చూడండి, దేవుడు పిలిచినా కానీ దేవుడు కూడా 2 సార్లు పిలవాల్సి వచ్చింది. అంటే 2 సార్లు పిలిస్తే కానీ దానిలో నుంచి తేరుకోలేనంత ఆశ్చర్యపోయాడు. అంటే దాన్ని అంత తేరు చూశాడు. అంటే దేవుడు మొదటిసారి పిలిచినప్పుడు పలకలు, అంటే దేవుని మాట 2 సార్లు పిలవాల్సి వచ్చింది మోషేని. ఈరోజు కూడా ఏమవుతుందంటే, ఒక అద్భుతాన్ని చూసినప్పుడు మనం ఏమవుతామంటే చాలా ఆశ్చర్యపోతాం. కానీ మన చూడండి, అద్భుతం ఈరోజు మనందరి జీవితాల్లో జరిగినాయా లేదా? జరిగినాయి కదా. ఇంకా జరగాలా లేదా? అద్భుతం జరగాలి అని కోరుకునే వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అద్భుతం జరగాలి కదా. కానీ మీ జీవితంలో అద్భుతం జరిగినప్పుడు మీరేం చేయాలంటే, మీరు అద్భుతాన్ని పట్టుకొని అద్భుతం వైపు మీ ఫోకస్ వెళ్ళిపోకూడదు. హల్లెలూయా. ఆ అద్భుతాన్ని చేసిన దేవుడి వైపు మీ ఫోకస్ వెళ్ళాలి. హల్లెలూయా. అద్భుతాన్ని చేసిన యేసు వైపు మీ యొక్క కళ్ళు వెళ్ళాలి. అద్భుతం వైపు ఎప్పుడైతే మీ కళ్ళు తిప్పబడతాయో యేసు వైపు నుంచి మీ కళ్ళు తొలగించబడ్డాయని అర్థము. అంటే దేవుని మాట నుంచి మీ యొక్క కళ్ళు త్రిప్పబడ్డాయని అర్థము. మీ జీవితాల్లో జరిగే అద్భుతాలు వెనక జరుగుతూనే ఉంటాయి. మీరు మాత్రం వాక్యాన్ని చూస్తూనే ఉండాలి, చదువుతూనే ఉండాలి. హల్లెలూయా. అంటే వాక్యాన్ని చూడండి అంటే ఎదురు పెట్టుకొని చూడండి అని కాదు, వాక్యాన్ని చదవాలి, ధ్యానించాలి. మీకు జరిగేవన్నీ మీకు జరుగుతూనే ఉంటాయి. హల్లెలూయా. అంటే అద్భుతాలు మీ జీవితంలో ప్రతిరోజు జరుగుతూనే ఉంటాయి. కానీ మీ యొక్క దృష్టి మాత్రం దేని మీద ఉండాలంటే వాక్యం మీద మాత్రమే మీ దృష్టి కేంద్రీకృతమై ఉండాలి. దాని మీద మాత్రమే మీరు చూడాలి. వాక్యాన్ని మాత్రం మీరు ధ్యానించాలి. హల్లెలూయా. చూడండి, ఈ రోజుల్లోనే కాదు, మీరు సంఘంలో చూస్తే
చరిత్రలో చూస్తే అత్యంత బలమైన విశ్వాసులు ఎవరంటే దేవుని వాక్యాన్ని బాగా ధ్యానించిన వారే. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని బాగా ధ్యానించిన వారే. దేవుని వాక్యాన్ని ధ్యానించకపోతే ఏం తెలియదంటే మనకి మనకి మన జీవితంలో చాలా విషయాలు మనకు తెలుసుకోలేం. అంటే ముందు అసలు దేవుని వాక్యము సరిగ్గా అర్థం కాకపోతే మనము ఈ లోకాన్ని, ఈ ప్రపంచాన్ని చూసే విధానం అంతా ఎలా ఉంటుందంటే ఎవరేది చెప్తే ఆ విధానంలో ఉంటుంది మనకి. కానీ బైబుల్ నిజంగా మనం చదివి అర్థం చేసుకుంటే బైబుల్లో నుండి మనం ఈ లోకాన్ని చూడగలము. హల్లెలూయా. అప్పుడు మనకి ఈ ప్రపంచం అనేది స్పష్టంగా అర్థమవుతుంది. బైబుల్ ఈజ్ స్టిల్ రిలవెంట్. అంటే ఈ రోజు కూడా బైబిల్ అనేది ఏంటిది? బైబిల్ అనేది మనకి నూతనమైనదే. అంటే ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం రాశారు, అది పురాతనమైన పుస్తకం అలా ఏం లేదు బైబిల్కి. హల్లెలూయా. మీరు ఇప్పటికీ చదివినా మీకేంటి అది కొత్తగానే మీకు కనబడుతుంది. అదే బైబిల్లో ఉన్న గొప్పతనము, అదే బైబిల్లో ఉన్న విశిష్టత. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలంటే బైబిల్ని ధ్యానించే విషయంలో మనము నిర్లక్ష్యం చేయకూడదు. వినాలి. పోయిన వారం చెప్పాం ఏంటి అది, అంతకుముందు వారం వినుట గురించి ఏంటి, విత్తువానిని గురించిన ఉపమానం. అంటే అతను విత్తనాలు వేస్తే కొన్నేమో రోడ్డు పక్కన పడ్డాయి, కొన్నేమో గచ్చ పొదల్లో పడ్డాయి, కొన్నేమో నేలను పడ్డాయి, కొన్నేమో మంచి నేలను పడ్డాయి. అంటే ఏ నేలను పడుతుంది ఈ యొక్క వాక్యము అనే దేని మీద ఆధారపడి ఉంటుందంటే మీరు ఎలా వింటున్నారు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి వాక్యం మీద నుంచి మన దృష్టి మరలకూడదు. చూడండి, దేవుడు ఎవరిని కోరుకుంటున్నాడు ఈ అంచె దినాల్లో అంటే వాక్యాన్ని ధ్యానించే వాళ్ళని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. అంటే ధ్యానించడం అంటే ఎప్పుడు బైబిల్ ముందేసుకోవటం అది మాత్రమే కాదు. ఒక వచనాన్ని చదివి దాన్ని రోజు మొత్తం ధ్యానించవచ్చు, లేకపోతే వినొచ్చు, వాక్యాన్ని వినొచ్చు. హల్లెలూయా. మనకి చాలా మార్గాలు ఉన్నాయి. వినొచ్చు, చదవచ్చు, ఏదైనా మనము ధ్యానించవచ్చు. ధ్యానించడం అంటే ఎలాగంటే అందులో ఉన్న ఆఖరి బొట్టు వరకు మనం ఏం చేయాలంటే దాన్ని స్క్వీజ్ చేయాలి, అంటే దాన్ని తీసుకోవాలి. హల్లెలూయా. ఇప్పుడు సీజన్లో ఇప్పుడు జనవరి నెల, ఫిబ్రవరి ఆ టైంలో మీకు ఒక ఇది వస్తుంది, దాన్ని నమిలి తింటారు. ఏంటిది అది చెప్పండి? నమిలితే బాగా చెరుకు. ఏం చేస్తారు దాన్ని మీరు? నమిలి బాగా చెరుకుని ఏం చేస్తారంటే బాగా పిప్పి చేసి దానిలో ఉన్న రసం మొత్తం మీరేం చేస్తారంటే బాగా జుర్రుకుంటారు, మన భాషలో చెప్పాలంటే. అంటే ఏంటి, ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే పైన నమిలి అక్కడ పక్కన పడేస్తారు. ఇంకొంతమంది ఏం చేస్తారు, అసలు దాన్ని చూస్తే దాని ఆకారం అంతా వికారం అయిపోయింది అనమాట. అంటే బాగా నమిలి దాన్నంతా ఒక షేపుకి తీసుకొస్తారు. దాన్ని తీసుకొచ్చి ఏం చేస్తారు, అంతా పిప్పి చేసి ఇంక నాలో ఏం లేదురా బాబు వదిలేయి అనేంత దాకా దాన్ని చేసి అప్పుడు పక్కన పడేస్తారు. మనం అలాగే ఏం చేయాలి, వాక్యాన్ని కూడా ఏం చేయాలంటే ఒకే వచనాన్ని, ఒకే అధ్యాయాన్ని చదివి దానిలో ఉన్న సారాన్నంతా మనం ఏం చేయాలంటే గ్రహించాలి. హల్లెలూయా. చూడండి, ఆవులకి ఎన్ని కంపార్ట్మెంట్స్ ఉంటాయంటే నాలుగు ఇవి ఉంటాయంట. 4 కడుపులు ఉండవు, కానీ ఒకే స్టమక్లో 4 భాగాలు 4 భాగాలు ఉంటాయి. అది ఒక్కొక్క భాగానికి ఒక్కొక్క ప్రాసెసింగ్ ఉంటుంది. మొదటి భాగంలో ఏం చేస్తుంది, ఎప్పుడైనా ఆవు తింటం చూసారా? ఎలా తింటుంది ఆవు? బాగా నోరంతా తెరిచి ఇటు ఇటు తిప్పి ఎలా తింటుంది చెప్పండి ఒకసారి? నెమరు వేసి అంటే ఒక పట్టాన అది వదలదు దాన్ని, ఒక పట్టాన అది నోట్లో పెట్టుకొని మింగేయదు. మనం ఏం చేస్తామంటే కొంతమంది ఆహారాన్ని నోట్లో పెట్టుకొని వెంటనే మింగేస్తారు, కానీ అలా మింగకూడదంట. ఏం చేయాలి, దాన్ని బాగా నమలాలి, నమిలి తినాలి. చూడండి, అప్పుడే ఏమవుతుంది, ఆహారము మీ జీర్ణానికి అంత శ్రమ పడదు. హల్లెలూయా. మింగితే మీకేమవుతుంది, మీ జీర్ణ వ్యవస్థ బాగా శ్రమ పడాలి దాన్ని కరిగించాలంటే. కానీ మీరు బాగా నమిలి మింగారనుకోండి, ఆ యొక్క
ముద్దని ఏమవుతుంది చెప్పండి? కడుపులో జీర్ణమయ్యేదాన్ని మీరు సగం నోట్లోనే దాన్ని ఏం చేశారు? బాగా నమిలేశారు. ఇంక దానికి అంత పనే ఉండదు మీ జీర్ణ వ్యవస్థకి. ఎక్కువ కాలం కూడా పనిచేస్తుంది. అదేం చేస్తుందంటే బాగా నమిలి ఒక ఒక కంపార్ట్మెంట్లో అయిపోతుంది. ఇంకోసారి ఏం చేస్తుంది? ఇంకో దగ్గరికి వెళ్ళినప్పుడు దానిలో ఉన్న నీటి శాతం ఉంటుంది కదా! ఆ ఫస్ట్ భాగంలో ఏమవుతుందంటే దానిలో ఉన్న బ్యాక్టీరియా, దానిలో ఉన్న వ్యర్థాలు, తీసుకునే ఆహారంలో ఉన్న వ్యర్థాలన్నీ ఓ పక్కకి వెళ్ళిపోతాయి. తర్వాత రెండో భాగం, ఆ తర్వాత మూడో భాగంలో ఏమవుతుంది? అందులో ఉన్న నీళ్ళన్నీ ఒక పక్కకి వెళ్ళిపోతాయి. తర్వాత నాలుగో భాగంలోకి వెళ్ళేసరికి అది ఎలాగవుతుందంటే బాగా ప్యూరిఫై అయిపోయి అది తీసుకునే ఆహారము చూడండి, అది తీసుకునే ఆహారం ఏమన్నా అది హైజీన్ ఆహారం తీసుకుంటుందా ఆవు? రోడ్డు సైడ్ ఏది ఉంటే అది తినిద్ది. అది ఏమన్నా హైజీన్గా ఉంటుందా అంటే శుభ్రంగా ఉంటుందా? శుభ్రంగా ఉండదు. కానీ అది నాలుగో భాగానికి వెళ్ళేసరికి మాత్రం ఎలా ఉంటుంది తెలుసా? చాలా శుభ్రంగా అయిపోతుందంట. హల్లెలూయా! చాలా శుభ్రంగా ఎలా అవుతుంది? అది బాగా నెమరేసి తింటుంది. అలాగే ఇప్పుడు చూడండి, వాక్యాన్ని చదివేటప్పుడు కూడా వాక్యంలో మనమేమి అపరిశుభ్రత ఉందని చెప్పట్లేదు, కానీ పైన చదివే వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఇన్ఫర్మేషనే తెలుస్తుంది. కానీ లోపల లోతుగా దాన్ని ధ్యానించే వాళ్ళకి ఏంటంటే అందులో ఉన్న సారం అంతా వాళ్ళు గ్రహిస్తారు. హల్లెలూయా! ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. హల్లెలూయా! అయితే ఇంకొక మాట చూద్దాం. అదే నిర్గమకాండము 3వ అధ్యాయము. అయితే ఈ రోజుకి సంబంధించి ఈ వాక్యము ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజు. ఏంటిదో చెప్పండి? ఫాదర్స్ డే అంట. ఏంటిది? ఫాదర్స్ డే. అయితే దీంట్లో నుంచే మనము ఒక కొన్ని 2 మాటలు చూద్దాం. చూసి మనం ప్రార్థన చేద్దాం. ఇప్పటిదాకా వాక్యాన్ని గురించి విన్నాం. 3వ అధ్యాయము 5వ వచనము చూడండి. అందుకైనా చూడండి, ఎవరు చెప్తున్నారు ఈ మాట? దేవుడు. ఎవరితో చెబుతున్నాడు? మోషేతో ఏం చెప్తున్నాడు? అందుకైనా దగ్గరకు రావద్దు అంటే డోంట్ కమ్ నియర్ మీ, డోంట్ అప్రోచ్ మీ. హల్లెలూయా! దేనికి ఇలా చెబుతున్నాడంటే దగ్గరికి వస్తే ఏమవుతావు? నువ్వు చస్తావు, చచ్చిపోతావు. ఎందుకంటే అప్పటికి యేసు ప్రభు ఈ లోకానికి మనుషులు దేవుణ్ణి సమీపించడం కొరకు ప్రాణం పెట్టడానికి యేసు ప్రభు ఈ లోకానికి రాలేదు. ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 25వ వచనం చదవండి త్వరగా. 12:25 చదువుతారా? ఒక్క నిమిషం నేను చెప్తాను వచనం. అది ఈ మాట ఉంటుంది అక్కడ. ఏంటంటే 10:19. ఓకే. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనది, జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడబడినది అయిన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుక. హల్లెలూయా! మనకి ఇప్పుడు ఏముందంట? పరిశుద్ధ స్థలంలో ప్రవేశించడానికి ఏముంది? మనకి ధైర్యం ఉంది. ఇప్పుడు మోషేకి లేదు ఆ రోజు. దేనికి ఈరోజు మనకుంది? పైన చెప్పాడు. ఏం చెప్పాడు? యేసు మన కొరకు ఏర్పరిచిన మార్గం ద్వారా. అప్పుడు మోషే సమయంలో యేసు ప్రభు ఏం చేయలేదు, ఇంకా ఆ మార్గాన్ని ఏర్పరచలేదు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు? డోంట్ అప్రోచ్ మీ, దగ్గరకు రావద్దు. పైన దేవుడు కూడా ఎలా కనపడ్డాడు? అగ్ని. అంటే అగ్ని మండుతుంది కానీ పొదమవ్వలేదు, కాలిపోలేదు. అంటే అగ్నిలో మండటము అంటే దేనికి సాదృశ్యము అంటే శ్రమలకి సాదృశ్యము. హల్లెలూయా! శ్రమలకి సాదృశ్యము. అంటే ఇశ్రాయేలీలందరూ ఇప్పుడు ఎందులో ఉన్నారు? శ్రమల్లో ఉన్నారు. కాబట్టి దేవుడు కూడా నేను కూడా మీతో పాటు శ్రమల్లో ఉన్నానని చెప్పి సింబాలిక్గా చెబుతున్నాడు అక్కడ. హల్లెలూయా! అంటే చూడండి, ఇశ్రాయేలీలందరూ ఇక్కడ ఐగుప్తు చెరలో ఉండి శ్రమల్లో మగ్గిపోతూ వేగిపోతూ వెట్టి చాకరీ చేస్తూ ఉంటే దేవుడు పరలోకంలో సింహాసనం మీద కూర్చొని ఆనందించట్లేదు ఆయన. దేవుడు ఎక్కడున్నాడు? వారితో పాటే ఆ అగ్నిలో
ఆ శ్రమల్లో కూడా ఉన్నాడు. ఒక వచనం చదవండి, యెషయా గ్రంథము 63వ అధ్యాయము 9వ వచనము. ఈ వచనం చదివితే మీకు అర్థమవుతుంది. వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను. చూడండి ఇక్కడ ఏమంటాడంటే, ఇన్ ఆల్ దేర్ ఎఫ్లిక్షన్స్ హీ వాజ్ ఎఫ్లిక్టెడ్ ఇన్ ఆల్ దేర్ ఎఫ్లిక్షన్. అంటే వారి కలిగిన బాధలన్నిటిలో దేవుడు కూడా ఏమయ్యాడంట, వాళ్ళతో కూడా బాధపడ్డాడు. అంటే ఇప్పుడు చూడండి, నిర్గమాకాండములో ఇశ్రాయేలీలు ఐగుప్తు చెరలో బాధపడుతుంటే దేవుడైన తండ్రి అయిన దేవుడు ఏమయ్యాడు, ఆయన పరలోకంలో సింహాసనంలో కూర్చొని ఆనందంగా లేడు. ఆయన కూడా ఏమయ్యాడు, వాళ్ళతో కూడా బాధపడ్డాడు. అందుకే మోషే కనిపించినప్పుడు ఎందులో కనిపించాడంటే, మండుచున్నటువంటి పొదలో కనిపించాడు. ఏమని చెప్తున్నాడంటే, నేను కూడా మీతో పాటే బాధపడుతున్నాను అని. హల్లెలూయా. మనం బాధల్లో ఉన్నప్పుడు మనం మాత్రమే బాధల్లో లేము, దేవుడు కూడా మనతో ఆ సమస్యలో తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా. నెక్స్ట్ చదవండి. ఆయన ఏమంటాడు, అందుకు ఆయన దగ్గరికి రావద్దు. ఫస్ట్ ఏం చెప్తున్నాడంటే, దగ్గరికి రావద్దు. ఎందుకు, అప్పటికి మార్గం ఏర్పరచల. కానీ ఇప్పుడు ఏమైంది అంటే, లూకాసు వార్త 15వ అధ్యాయము ఒక గొప్ప ఉపమానము. 3 ఉపమానాలు ఉంటాయి అదే అధ్యాయంలో. 3 తప్పిపోయిన వాటి గురించి, తప్పిపోయిన గొర్రె, తప్పిపోయిన నాణెము, అలాగే తప్పిపోయిన కుమారుడు. తప్పిపోయిన గొర్రె, తప్పిపోయిన నాణెము, తప్పిపోయిన కుమారుడు. తప్పిపోయిన గొర్రె తిరిగి దొరికినప్పుడు ఆ యొక్క యజమానికి సంతోషము, తప్పిపోయిన నాణ్యం తిరిగి దొరికినప్పుడు ఆ స్త్రీకి సంతోషము. ఇప్పుడు చూడండి 15వ అధ్యాయము 20వ వచనము. చూడండి, వాడు ఏం చేశాడు, డబ్బంతా తీసుకున్నాడు. మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు ఈ స్టోరీ. డబ్బంతా తీసుకొని ఏం చేశాడు, వెళ్ళి దూరదేశం వెళ్ళి అనవసరమైన వ్యాపారాల్లో పెట్టి ఖర్చు పెట్టి అంతా పోగొట్టుకున్నాడు. ఏం చేశాడు, అంతా ఉన్నదంతా పోయింది వాడి దగ్గర. ఈ రోజుల్లో కూడా చాలా అవకాశాలు ఉన్నాయి, డబ్బు సంపాదించడానికి కాదు, డబ్బు పోగొట్టుకోవడానికి. ఏంటి అవకాశాలు? ఫస్ట్ అవకాశం ఏంటంటే బెట్టింగ్. బెట్టింగ్ కూడా మంచి సీజన్ ఏంటంటే మార్చి నెలాఖరు నుంచి మే నెలాఖరు దాకా. దేనికి? ఐపీఎల్ జరిగిద్ది ఈ సమయంలో. అంటే ఇంకా పెట్టుకున్న వాళ్ళకి పెట్టుకున్నంత, రోజుకి ఇంకా దానికి కూడా ఒక అద్దు ఆపేమి ఉండదు. వాళ్ళు కూడా సీజన్ ప్లాన్ చేసే వాళ్ళు కూడా 74 మ్యాచ్లు ప్లాన్ చేస్తారు. 74 మ్యాచ్లు అంటే ఇక పెట్టుకోండి మీ ఇష్టం, జీవితాలన్నీ సర్వనాశనం చేసుకోండి మీరు. అంటే వాళ్ళేదో వాళ్ళ డబ్బుల కోసము, వాళ్ళ స్పాన్సర్షిప్ల కోసము వాళ్ళు ప్లాన్ చేస్తారు, వాళ్ళు డబ్బులు సంపాదిస్తారు బాగానే. ఈ బ్రాడ్కాస్ట్ చేసినందుకు టీవీ వాళ్ళ డబ్బులు, ఆ మధ్యలో వచ్చే యాడ్స్ వల్ల డబ్బులు, ఈ యొక్క ఫ్రాంచైజీ ఓనర్లు, ఇట్లా వాళ్ళకి సంపాదన బాగానే ఉంటుంది. వీళ్ళు పెట్టినప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, ఇళ్లలో కూర్చొని ఇంత మ్యాచ్కి 10 లక్షలు, దీనికి ఇంత అని, బాల్కి కూడా ఇంత అని చెప్పి ఏం చేస్తారు, బెట్టింగులు కట్టి ఉన్న డబ్బులు మొత్తం పోగొట్టుకుంటారు. పోయిన డబ్బులు మళ్ళీ తీసుకొని రావాలని చెప్పి ఎక్కడికో వెళ్ళి అప్పు తెచ్చుకొని కూర్చొని మళ్ళీ పెడతారు, పోయిన డబ్బులు వెనక్కి తెచ్చుకోవాలని. పోయిన డబ్బులు వెనక్కి రాకపోగా ఏమవుతాయి, ఎక్కడో నుంచి అప్పు తెచ్చుకొని పెట్టిన డబ్బులు ఇవి కూడా పోతాయి. ఇట్లా ఏమవుతుందంటే, బెట్టింగుల్లో చాలామంది దుర్వ్యాపారము అంటారు దీన్ని. ఏమంటారు? దుర్వ్యాపారము. అంటే ఇది మంచి వ్యాపారం కాదు, ఇది దుర్వ్యాపారము. వస్తే ఒకేసారి అంతా వస్తాయి, లేదా ఒకేసారి జీవితం మొత్తం పోతుంది. ఇంకా చివరికి ఏమవుతుందంటే ఆత్మహత్య మాత్రమే వాళ్ళకి ఒక ఆప్షన్గా వాళ్ళకి కనబడుతుంది. అలాగే ఇతరు కూడా ఏం చేశాడు, దుర్వ్యాపారం చేశాడంట. దుర్వ్యాపారం చేశాడు, జోదాలాడాడు, ఇంకా చాలా రకాలమైనవి చేశాడు. చేసి ఉన్నవి మొత్తం పోగొట్టుకున్నాడు. పోగొట్టుకొని చివరికి స్థితి ఏమైందంటే పంది పొట్టు తినేదాకా వెళ్ళాడు. పంది పొట్టు తినే స్థితికి వచ్చి అప్పుడు తండ్రి గుర్తొచ్చాడు. ఇతనిలో ఉన్న పశ్చాత్తాపం కూడా నిజమైన పశ్చాత్తాపం కాదు. ఏం చెప్తాడు, నేను ఇంటికి వెళ్తే కూలోళ్ళకి ఏముంది, ఆహారం ఉంది, నాకు కూడా ఏముంటుంది, ఆహారం ఉంటుంది. అంటే ఇతను ఇంటికి తిరిగి వచ్చింది దేనికంటే ఆహారం కోసం, కానీ తండ్రి మీద ప్రేమతో కాదు. హల్లెలూయా. ఇంటికి తిరిగి రావడానికి కారణం ఏంటంటే ఆహారం. నిజమైన పశ్చాత్తాపం, నిజమైన మారు మనసు కాదు ఇది. తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చినప్పుడు చూడండి, వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు చూడండి, తండ్రి ఏం చేయాలి ఇప్పుడు సాధారణంగా? చూడండి,
మోషే పాపం చేశాడో చేయలేదో తెలియదు. ఎందుకంటే మోషే దేవుణ్ణి నమ్మిన ఇశ్రాయేలీయుడే. కానీ ఏంటి, యేసు ప్రభు లేడు కాబట్టి మోషేకి ఏం లేదు, దేవుని సన్నిధిలోకి వచ్చే ఆస్కారము లేదు. అంటే ఇక్కడ తండ్రి ప్రేమను యేసు ప్రభు చెప్తున్నాడు. తండ్రి ఎలాంటి వాడో చెబుతున్నాడు. చూడండి, ఒక కోపము కలిగిన తండ్రికి మనుషుల్ని సమాధానపరచడానికి యేసుక్రీస్తు లోకానికి రాలేదు, కానీ ప్రేమించే తండ్రి దగ్గర సమాధానపరచడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. హల్లెలూయా. పాత నిబంధనలు దేవుడు కోపించే దేవుడు అనుకుంటారు. యేసు ప్రభు దేవుడు కోపపడే దేవుడు కాదు పాత నిబంధనలు. అదేంటంటే నిబంధనను బట్టి ఆయన మన మీద చూపించేటటువంటి తీరు మారుతుంది. నిబంధన ఆయన తీరులో మార్పు లేదు, కానీ నిబంధన. ఇప్పుడు చూడండి, ఒక నిబంధన మీకు ఇచ్చానంటే ఆ నిబంధనను బట్టే నేనేం చేయాలి, ప్రవర్తించాలి. నిబంధనను మీరు ప్రవర్తించకూడదు. ఆ నిబంధనను మీరు కూడా అంగీకరించారు కాబట్టి. నిర్గమకాండము 20లో పాత నిబంధనలో ఉన్న ఈ యొక్క 10 ఆజ్ఞలు ఇస్తే 19లో ఏమంటాడు, వాళ్ళ అంగీకారము దేవుడు అడుగుతారు. అడిగినప్పుడు వాళ్ళు ఏమంటారు, దేవుడు చెప్పిందంతా, యెహోవా చెప్పిందంతా మేము చేస్తాము అంటాడు. వాళ్ళ అంగీకారం మేరకి దాన్ని ఇస్తాడు. కాబట్టి ఇక్కడ ఏంటంటే చూడండి, వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనిను. హల్లెలూయా. అంటే చూడండి, తండ్రి ప్రేమ ఎలాంటిదంటే, ఇప్పుడు దగ్గరికి రావద్దు అని చెప్పాడు అక్కడ. ఇక్కడ ఏం చేస్తున్నాడు, దగ్గరికి రమ్మని కూడా చెప్పట్లా, తండ్రే పరిగెత్తుకొని వెళ్ళి వాడిని ముద్దు పెట్టుకున్నాడు. హల్లెలూయా. అంటే చూడండి, తండ్రి ప్రేమ ఎలాంటిదో చూడండి. సరే, తిరిగి వచ్చావుగా లోపలికి రా అంటే అది కూడా ప్రేమే, కానీ ఆ ప్రేమను దేవుడు చూపించాలనుకోవట్లే. అంతకన్నా ఎక్కువైన ప్రేమను దేవుడు మన మీద చూపించాలని చెప్పి కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఈ మాట చదివినప్పుడు మనకేం అర్థం అవ్వాలంటే, తండ్రి మనసు మనకి అర్థం అవ్వాలి. హల్లెలూయా. కాబట్టి ఏంటంటే, ఇప్పుడు మనము తిరిగి రావాలి అనేది తండ్రి కోరిక ఆయన దగ్గరికి. హల్లెలూయా. అలాగే రెండో మాట ఏమన్నాడు చూడండి, 3:5లో, నిర్గమకాండం 3:5లో ఇంకొక మాట, దగ్గరకు రావద్దు. చూడండి ఏం చేయాలంట, దగ్గరకు రావద్దు. ఇంకో మాట చెబుతాడు, పాదాల నుండి చెప్పులు ఏం చేయాలి, విడువుము. నీవు నిలుచున్న స్థలము పరిశుద్ధ ప్రదేశం. చూడండి ఏం చెబుతాడు, పాదాలకి చెప్పులు తీసేయి అని చెప్పి చెబుతాడు. ఇక్కడ ఏమైంది చూడండి, లోకా 15:22లో, అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి. హల్లెలూయా. దేవునికి బిగ్గరగా స్తోత్రం చెబుదామా. హల్లెలూయా. ఏం చేయాలంట, చెప్పులు తీసుకొని వచ్చి వీడి పాదాలకి తొడిగించండి. అప్పుడు నువ్వు నా సన్నిధిలోకి వస్తుంటే చెప్పులు తీసేయి. ఇప్పుడు తండ్రి సన్నిధిలోకి వస్తే చెప్పులు తొడుక్కో, చెప్పులు వేసుకో. హల్లెలూయా. అంటే ఇక్కడ ఏంటంటే కంప్లీట్గా మారిపోయింది. ఆమేన్. హల్లెలూయా. దెర్స్ ఎ కంప్లీట్ చేంజ్. అందుకే మీరేం చేయాలి, బైబుల్ చదివేటప్పుడు పాత నిబంధన కొత్త నిబంధన చదివేటప్పుడు మనము డిఫరెన్షియేట్ చేయటం నేర్చుకోవాలి. ధర్మశాస్త్రం క్రింద ఎలాగా, ధర్మశాస్త్రం లేనప్పుడు అంటే కృపలో ఎలాగా. ఇప్పుడు మనకి ఫాలో అవ్వాల్సిన, మనము విధేయత చూపించవలసిన కొన్ని నియమాలు కొత్త నిబంధనలో కూడా మనకి ఉన్నాయా లేవా? ఖచ్చితంగా ఉన్నాయి. కానీ మనకేంటి, కొత్త నిబంధనలో ఏం మారింది అనేది మనకు ఖచ్చితంగా తెలియాలి. హల్లెలూయా. అది చదివి ఇంకా ఆ మైండ్ సెట్లోనే మనము ఉండకూడదు. హల్లెలూయా. మనము ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏమన్నాడు, దగ్గరికి రావద్దు అన్నాడు. ఇప్పుడు అతనే వెళ్ళి పరిగెత్తుకొని వెళ్ళి తండ్రి ప్రేమను చూపించాడు. చెప్పులు తీసేయి అన్నాడు, ఇప్పుడు తండ్రి చెప్పులు తొడిగించండి అంటున్నాడు. హల్లెలూయా. అంటే ఇప్పుడు మనం ఆయన కుమారులము, ఆయన మనకి తండ్రి. హల్లెలూయా. అంటే ఎంత మారిందో చూడండి. ఇంకొక మాటలో ఏమంటాడంటే, హెబ్రీయులకు రాసిన పత్రికలో చూడండి 12వ అధ్యాయం. ఇప్పుడు మనము ఇది చాలాసార్లు చెప్పుకున్నాం, ఇప్పుడు సమయం లేదు, కానీ పైన ఒక మాట చెప్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:18-26 దాకా చూస్తే మీకు 2 కొండల గురించి మీకు కనబడుతుంది. ఆ 2 కొండల్లో ఒక కొండ ఎలాంటిది, ఇంకో కొండ ఎలాంటిది, సియోను కొండ ఎలాంటిది, సీనాయి కొండ ఎలాంటిది అనే విషయాలు మీకు కనబడతాయి. ఫస్ట్ సీనాయి కొండ గురించి చెప్తాడు. స్పృశించి తెలుసుకొనదగినట్టు మండుచున్నట్టు కొండకును, అగ్నికిని, కారు మేఘమునకు, గాఢాంధకారముకు, తుఫానుకు, బోరధ్వని, మాటల ధ్వనికి మీరు వచ్చి ఉండలేదు. అంటే మీరు ఎక్కడికి రాలేదో చెబుతున్నాడు. మీరు ఎక్కడికి రాలేదో చెబుతున్నాడు. ఎక్కడికి రాలేదంట మీరు?
మండుచున్నట్టు మండుచున్నట్టి కొండకు మీరు రాల. ఫస్ట్ పాయింట్. మండటం అంటే ఏంటి? అగ్నికిని అంటే చూడండి, ఒకసారి ఆలోచించండి. మీరు ఒక భయానకమైన ప్రదేశానికి మీరు రాలేదు. ఇప్పుడు దేవుడి సన్నిధికి వచ్చి కూర్చుంటే మీకేమనిపిస్తుంది? భయంగా ఉందా, లేదా సంతోషంగా ఉందా? ఎలా ఉంది మీకు? అందరు ఇటు చూడాలి, అందరు ఇటు గమనించాలి. దేవుడి సన్నిధికి వస్తే మీకు ఎలా ఉంది? భయంగా ఉందా, సంతోషంగా ఉందా? ఆ వాతావరణం మీకు ఎలా అనిపిస్తుంది చెప్పండి. కొన్ని సార్లు ఏమవుతుందంటే, సంఘానికి వెళ్ళినప్పుడు అది ఒక రకం అంటే బయట సంతోషంగా ఉండొచ్చిన వాళ్ళు కూడా ఒక భయానకమైన ప్రదేశంలోకి అడుగు పెట్టామేమో అన్నంత రీతిలో ఉంటుంది. ఎలాగంటే ఒక రకమైన అది చెప్పడానికి కూడా వీలు పడదు. మీలో చాలామందికి అర్థమయ్యే ఉంటుంది. ఎలాగంటే అది ఇప్పుడు చూడండి, ఒక టెర్రర్ కలిగించే ప్రదేశానికి, ఒక గుబులు కలిగించే ప్రదేశానికి వెళ్తే ఎలా ఉంటుందో, దేవుడి సన్నిధికి వస్తే అలా ఉంటుంది కొన్నిసార్లు కొంతమందికి. అంటే అక్కడ అలాంటి వాతావరణాన్ని సృష్టించారు. మండుచున్నటువంటిది అగ్నికి, కారు మేఘం అంటే ఏంటి చెప్పండి? కారు మేఘం అంటే నల్లటి మేఘము, అంటే బాగా చీకటిగా ఉంటుంది. ఇంకా గాఢాంధకారము, తుఫాను. ఇవన్నీ వింటుంటే మీకు ఎలా ఉంది? కారు మేఘం అనే పదం వింటే మీకు ఎలా ఉంది చెప్పండి? నల్లటి మొబ్బు అంటే మీకు వింటే ఎలా ఉంది? చీకటి. తుఫాన్ అంటే ఎలా ఉంది? ఒక భయంకరమైన అలజడి కలిగిన ఒక మాటలాగా మీకు వినిపించట్లేదా? తుఫాను అంటే, కారు మేఘము అంటే, గాఢాంధకారము అంటే, బోరధ్వని, మాటల ధ్వనికి మీరు వచ్చి ఉండలేదు, ఇక్కడికి మీరు రాలేదు. చూడండి, ఒక్క జంతువైనా కొండకు తాకిన ఎడల, చూడండి ఏంటి ఆ సీనాయి కొండ ఏంటంట, ఒక్క జంతువైనా వచ్చి సీనాయి కొండ అంచుని కనుక ఇట్లా తాకితే ఏమవుతుందంట? దాన్ని ఏం చేయాలి? రాళ్లతో కొట్టబడవలనని ఆజ్ఞాపించిన మాటకు వారు తాళలేక, ఆ ధ్వని వినిన వారు మరి ఏ మాట తమతో చెప్పవలదని బతిమలాడుకో. చూడండి, జంతువైనా తాగితే దాన్ని చంపే అన్న మాటకే తట్టుకోలేకపోయారంటే నిజంగా చంపేస్తే ఏమవుతారు చెప్పండి? ఇప్పుడు చూడండి, ఒక కోర్టులో ఒక జడ్జి ఏం చేస్తాడంటే ఒక తీర్పిస్తాడు. ఇతనికి యావజ్జీవ కారాగార శిక్ష వేయండి, లేదా అదంటే ఎప్పుడు జీవితం మొత్తం వేసే శిక్ష, లేదా ఇతనికి ఉరి శిక్ష వేయండి అంటే, ఆ ఉరి శిక్ష అనే పదం విన్న వెంటనే అమ్మో అని అక్కడే గుండెకి చచ్చిపోతే అంటే అది ఎలా ఉంటుంది? ఆ ఉరి శిక్ష అనే పదం ఆ మాటను కూడా తాళలేక భయపడి చచ్చిపోయాడు అంటారు. ఇక్కడ కూడా ఏమైంది? మరణశిక్ష. ఎవరైనా తాగితే మరణశిక్ష అంటే ఆ మాటకు కూడా తట్టుకోలేక వాళ్ళు ఏమయ్యారు? ఇంకేం మాట్లాడొద్దు అని చెప్పి వాళ్ళందరూ ఏం చేశారంట? ఏం చేశారు? వాళ్ళు బతిమలాడుకున్నారు. హల్లెలూయా. అంటే ఎంత దారుణంగా ఉందో చూడండి అక్కడ సీనాయి కొండ దగ్గర పరిస్థితి. ఇక్కడికి మీరు వచ్చి ఉండలేదు, రావద్దు కాదు, మీరు రాలేదు ఇక్కడికి. హల్లెలూయా. కానీ ఇక్కడికి వచ్చారు అన్న రీతిలోనే ఇంకా చాలామంది ఉన్నారు. అంటే సియోను కొండ దగ్గరికి వచ్చి కూడా ఇంకా సీనాయి కొండ దగ్గర ఉన్నామేమో అన్నట్టు ఆలోచిస్తున్నారు. ఇంకా అంటే ఒక ఉదాహరణ, ఒక దగ్గరికి వెళ్ళి ఇంకో దగ్గర ఉన్నట్టు ఆలోచించారు. ఇప్పుడు మీరు ఒక ప్రదేశానికి వెళ్ళి ఇంకో ప్రదేశంలో ఉన్నట్టు ఊహించుకోవచ్చు. ఇప్పుడు మీరు మంచి ప్రదేశానికి వెళ్ళారనుకోండి, అరకు వెళ్ళారనుకోండి, అక్కడికి వెళ్ళి మీరు ఎక్కడో వేరే ప్రదేశానికి వెళ్ళినట్టు ఊహించుకుంటే అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని మీరు ఎంజాయ్ చేయగలరా? చేయలేరు. మీరు అక్కడికి వెళ్ళి కూర్చొని, అరకెళ్ళి కూర్చొని ఇంకెక్కడో వేరే దగ్గరికి వెళ్ళినట్టు ఊహించుకుంటే అక్కడ ఉన్న వాతావరణాన్ని ఎంజాయ్ చేయలేరు. కాబట్టి మీరు ఇక్కడికే వచ్చారు, కానీ అక్కడ ఉన్నారని మీరు అనుకోవద్దని చెబుతున్నాడు. అయితే ఇప్పుడు రెండోది చూడండి, ఇక్కడ ఏమైంది? మరియు ఆ దర్శనం ఎంత భయంకరముగా ఉన్నందున మోషే, నేను మిక్కిలి భయపడి వణుకుచున్నానని. మోషే కూడా ఏమయ్యాడంట? మిక్కిలి భయపడి వణుకుతున్నాడంట. ఎందుకు? అంత భయంకరంగా ఉంది ఆ దర్శనం. మిక్కిలి భయపడి వణుకుతున్నాడు. ప్రభువా, ఈ దర్శనం వద్దు, ఇక మా వల్ల కాదు అని చెప్పి వణుకుతున్నాడు. ఇప్పుడైతే చూడండి, ఇప్పుడు సినారియో ఎలా ఉంది చూడండి. ఇప్పుడైతే సియోను కొండకును, జీవము గల దేవుని పట్టణమునకు, అనగా పరలోకపు యెరూషలేమునకును, వేవేల కొలది దేవదూతల యొద్దకును
పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంగమునకును వారి మహోత్సవముకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్ఠ పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు సీయోను కొండకు వచ్చారని చెప్పిన తర్వాత చెప్పిన సంగతులన్నీ చదువుతుంటే మీకు ఎలా ఉంది? భయంకరంగా ఉందా, సంతోషంగా ఉందా? ఎలా ఉంది? భయంకరంగా ఉందా? అసలు ఏమీ భయంకరమే లేదు, ఎంతో బాగుంది చదవటానికి. హల్లెలూయా. హేబేలు కంటే మరి శ్రేష్టమైన సంగతులను పరుగు ప్రోక్షణ రక్తం, యేసుప్రభు రక్తం దగ్గరికి మీరు వచ్చారు. హేబేల్ రక్తం ఏం పలికింది? వెంజెన్స్. హేబేల్ రక్తం ఏంటి? వెంజెన్స్ అంటే ప్రతిదండన. హేబేల్ రక్తం పలికింది ఏంటి? ప్రతిదండన. నా సహోదరుని మీద ప్రతిదండన చేయని పలికింది. కానీ యేసు రక్తం ఏం పలికిందంటే క్షమాపణ అని పలికింది. హల్లెలూయా. స్వస్థత అని పలికింది. హల్లెలూయా. నీతి అని పలికింది. హల్లెలూయా. అంటే హేబేలు పలికిన ప్రతిదండన కంటే యేసు రక్తం పలికిన క్షమాపణ గొప్పది, శ్రేష్టమైనది. హల్లెలూయా. అంటే ఎంత మారిపోయింది అంటే, కాబట్టి మీరు సీనాయి కొండ దగ్గరికి రాలేదు కానీ సియోను కొండ దగ్గరికి మీరు వచ్చి ఉన్నారు. హల్లెలూయా అని యేసు ప్రభు చెబుతున్నాడు. కాబట్టి ఇంకా అక్కడే ఉన్నట్టు ఉండొద్దు. శిష్యులు కూడా ఇంకా అక్కడే ఉన్నట్టు అనుకున్నారు యేసు ప్రభు ఉన్నప్పుడు కూడా. ఒక పట్టణము ఆయన రిసీవ్ చేసుకోకపోతే ఏమంటారు చెప్పండి? ఒక పట్టణం యేసు ప్రభువుని రిసీవ్ చేసుకోకపోతే ఏమంటారంటే ఏలియా చేసినట్టు మనం ఏం చేద్దాం? అగ్ని కురిపించి ఈ పట్టణాన్ని నాశనం చేద్దాం. యేసు ప్రభు బ్రహ్మాండమైన ఐడియా చెప్పారు. నాకు కూడా ఇలాంటి ఐడియా నాకు తట్టలేదు ఇప్పటిదాకా అని చెప్పి పేతురుకి థ్యాంక్ యూ సో మచ్ చెప్పి, తండ్రి ఇప్పుడే నేను ఆజ్ఞాపిస్తున్నా, ఈ పట్టణం మీద నీ అగ్ని గంధకాలను కురిపించి, వీళ్ళు నా మాట వినలేదు అన్నాడు కదా. అన్నాడా? అల్లా. శిష్యుల్ని గద్దిస్తాడంట. మీరు ఎట్టి ఆత్మను మీరు పొంది ఉన్నారు. వాట్ ఈస్ ద స్పిరిట్ దట్ యు గాట్? అంటే ఏలియా పొందిన ఆత్మ వేరు, యేసు ప్రభు మనకిచ్చిన ఆత్మ వేరు. హల్లెలూయా. చూడండి, ఇప్పటికీ ఏంటంటే చాలామంది అగ్ని గంధకాలు కురిపించే ఆత్మని పొందుకున్నారు చాలామంది. అంటే ఎవడైనా దేవుడి మాట వినలేదా వాడి మీద అగ్ని గంధకం కురుస్తుంది, వాడు చచ్చిపోతాడు, వాడు మరణానికి పాత్రుడు, శాపానికి పాత్రుడు. ఇంకా బయట కూడా ఉండవు అన్ని తిట్లు. ఓకే, ఇక్కడ మనకి సంఘాల్లో వింటుంటాం. అంటే చూడండి, ఎట్టి ఆత్మను పొందుకున్నారో మాటల్ని బట్టి మనం చెప్పొచ్చు. హల్లెలూయా. అంటే నీ మాట వినకపోతే అగ్నిని కురిపిస్తావు అన్నమాట నువ్వు. అంటే యేసు ప్రభు శిష్యులకు చెప్తున్నాడు, ఎట్టి ఆత్మను పొందుకున్నారా బాబు మీరు? నేను వచ్చింది అందుకు కాదు, నేను వచ్చింది దేనికి? ప్రేమను చూపించడానికి నేను వచ్చా. అవును, వాళ్ళ మీద వాళ్ళ పట్టణపు స్థితి సొదొమ గొమొర్రా పట్టణపు స్థితి కంటే దారుణంగా ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది? ఇప్పుడు కాదు, ఎప్పుడు? విమర్శ దినమందు. ఏమంటాడు అక్కడ? ఆ పదం మీరు చదవాలి. ఏంటిది అది? విమర్శ దినమందు. అంటే ఏంటి? వాళ్ళకి విమర్శ దినం వరకు వాళ్ళకి ఏముంది? అవకాశం ఉంది. అంటే ఇప్పుడు యేసుప్రభు వెళ్ళాడు పట్టణంలోకి, వద్దు పో అని రిజెక్ట్ చేశారు. ఒక సంవత్సరం తర్వాత వాళ్ళంతా వాళ్ళు తెలుసుకొని యేసుప్రభుని అంగీకరిస్తే అప్పుడు దేవుడు నువ్వు వద్దు పో అంటాడా? అండు. ఎందుకండు? వాళ్ళకి విమర్శ దినం వరకు అవకాశం ఉంది. కానీ మనం రాసుకున్న బైబిల్లో ఏంటంటే ఎప్పుడు వద్దంటే అప్పుడు చచ్చిపోవాలి మనుషులు. అది మనం రాసుకున్న బైబిల్. అది ఎక్కడుంటుంది తెలుసా? అది వాళ్ళు రాసిన గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనంలో ఉంటుంది. ఈ బైబిల్లో లేదు అది. ఏది? అగ్ని గంధకాలు గురిపీయటం, సువార్త నమ్మకపోతే, లేకపోతే ఉగ్రతను కురిపీయటం, ఈ యొక్క శాపాలను కురిపీయటం, ఇవన్నీ. కాబట్టి ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, ఎట్టి ఆత్మను పొందారు మీరు? ఎట్టి ఆత్మను పొందారు? పాత నిబంధన క్రొత్త నిబంధన చదవబడుచున్నప్పుడు చూడండి, కొరింథీయులకు రాసిన పత్రికలు ఉంటుంది, తెలియొద్దు. ఇంకా పాత నిబంధన చదువుచున్నప్పుడెల్లా ఆ ముసుగు వారి ముఖముల మీద నిలిచి ఉన్నది గనుక ఏమైందంట? వాళ్ళకి యుగ సంబంధమైన దేవత వాళ్ళ మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసెను. ఇంకా పాత నిబంధన చదివేటప్పుడు కూడా ఏమనుకుంటారు? దీస్ లాస్ ఆర్ స్టిల్ అప్లై టుడే అనుకుంటారు. అంటే అప్పటికున్న నియమాలు ఇప్పటికి కూడా అప్లై అవుతాయి అని చెప్పి వాళ్ళు భావిస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళ భావన సరైనది కాదని చెప్పి దేవుడు ఇక్కడ మనతో చెబుతున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఉగ్రత లేదు,
ఇప్పుడు ఒకరోజు ఉంది, కానీ ఇప్పుడైతే ఉగ్రత లేదు, ఆ యొక్క అగ్నిగంధకాలు లేవు, ఏమీ లేవు. కానీ యేసుని నమ్మిన విశ్వాసులు ఉంటారు కదా, వాళ్ళు దేవుని మాటని నిర్లక్ష్యము చేసినప్పుడు వాళ్ళని ఏ రీతిగా సరిచేయాలో దేవుడికి తెలుసు. హల్లెలూయా. తండ్రి ఏం చేస్తాడంటే తాను ప్రేమించిన కుమారుని శిక్షించి గద్దించును. హల్లెలూయా. ప్రేమ అంటే నువ్వేదైనా చేయి నేను ఒప్పుకుంటా అని చెప్పేది కాదు, నువ్వు ఇది చేస్తే నీ జీవితంలో నష్టం కలుగుతుందని చెప్పేదే ప్రేమ. హల్లెలూయా. చూడండి, కొన్నిసార్లు మనం చెప్పాల్సిన అవసరంలా, వాళ్ళకు కూడా తెలుసు, ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళకు కూడా తెలుసు. వాళ్ళకి చెప్పినప్పుడు సరి చేసుకుంటే ఏమవుతుందంట, దేవుడు వాళ్ళని హెచ్చిస్తాడంట. హల్లెలూయా. చూడండి, సామెతల్లో ఒక మాట ఉంటుంది, ఏమంటాడంటే తన ప్రవక్తనని దిద్దుకునేవాడు ఏమవుతాడంటే ప్రమోట్ అవుతాడని ఉంటుంది ఇంగ్లీష్లో. అంటే వాడు ఇప్పుడున్న స్థాయి నుండి ఏమవుతాడంటే ఎదుగుతాడంట. కానీ దేవుడు చెప్పినప్పుడు వినకుండా తన ప్రవక్తను సరిదిద్దుకోకుండా ఉండేవాడు ఏమవుతాడంట, వాడు ఎక్కడున్నాడో అక్కడే ఉంటాడు, వాడి జీవితం పతనం అయిపోతుంది. పతనం అంటే వాడి ఆత్మ పతనం కాదు, వాడి జీవితం పతనం అవుతుంది. చూడండి, చాలామంది క్రైస్తవుల జీవితం కూడా పతనమైంది, మనకి చాలా ఉదాహరణలు తెలుసు. దేనికి వాళ్ళు అట్లా పతనం అయిపోయారు అంటే దేవుడు వాళ్ళని పతనం చేయలేదు. ఎవరు చేశారు వాళ్ళని పతనం? వాళ్ళు తీసుకున్న నిర్ణయాలే వాళ్ళని పతనం చేసినాయి. వాళ్ళు దేవుడు మార్పు చెందని చెప్పినా కానీ వాళ్ళు మార్పు చెందలేదు. కాబట్టి దేవుడు మార్చాలని ప్రయత్నించిన వాళ్ళు మారలేదు. కాబట్టి వాళ్ళ కుటుంబాలు పతనమైపోయినాయి, వ్యక్తిగత జీవితాలు పతనమైపోయినాయి. కాబట్టి ఏంటంటే ఈరోజు దేవుడు మనతో చెబుతున్న మాట ఏంటంటే